హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మార్నింగ్ మీరు అందరూ ఏం చేస్తున్నారు? నేను మైసూర్ బొండ పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. ఇప్పుడైతే ముందు మైసూర్ బొండాకి ఏం కావాలో పదార్థాలు చూసి కలిపే విధానం చూద్దాము. మైదా పిండి 2 కప్పులు తీసుకోవాలి. బియ్యం పిండి 2 స్పూన్లు తీసుకోవాలి. అంటే కప్పుకి 1 స్పూన్ తీసుకోవాలి. హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా అండి. ఇప్పుడు కలిపే విధానం చూద్దాం. పెరుగు వేసుకోవాలి, వంట సోడా, సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకుందాం, మిక్స్ అవ్వండి. మైదా, బియ్యం పిండి, కొంచెం వాటర్ వేసుకుందామండి. అదే పెరుగు వేసిన బౌల్లో కొంచెం వాటర్ వేసాను. మొత్తం అంతా బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. స్పూన్ తావలేదు, చేతితోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 3 అవర్స్ తర్వాత మనం బొండా వేసుకోవాలి. అంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. మైసూర్ బొండ పల్లి చట్నీ అన్నాను కదా, మైసూర్ బొండ కలిపి పెట్టుకున్నామండి. చట్నీ చేసుకుందాం. చట్నీ కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ఒక హాఫ్ బౌలు, పలుకులు ఒక బౌల్ అండి. ఇవి పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు ఒక 5-6, వెల్లుల్లి, జీలకర్ర, తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు. తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగిస్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళి వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. చిల్లి, అల్లం, వెల్లుల్లి, కలుపుకోండి. పలుకులు కొంచెం వేగాలి. కొబ్బరి, మొత్తం అంతా కొంచెం చూడండి ఫ్రెండ్స్, వేగిపోయి గ్యాస్ ఆఫ్ చేసాను. బౌల్లో తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, తీసేసాను. ఒక 10 నిమిషాలు చల్లగా మిక్సీలో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చల్లగా అయిపోయి మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మిక్సీ ఆడుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చట్నీ నలిగిపోయింది. తీసి గిన్నెలో వేసుకుందాము. పోపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకుందాము.
కొంచెం ఆయిల్ వేసుకుందాము. అదే ప్యాన్లో తాలింపు పెట్టేస్తున్నానండి. ఆయిల్ కొంచెం మరగాలి. ఆవాలు పువ్వులు వేసిందండి, మిక్స్ చేసి ఉంచుకుంటాను నేను. ఎండుమిర్చి, వేగాలి. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయింది. పోపు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. కోకోనట్ పల్లి చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మైసూర్ బొండ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ మరగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ముందే కలిపి పెట్టుకున్నాను కదా 3 అవర్స్ ముందు. ఇప్పుడు ఇందులోని డ్రై చిల్లీ, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర వేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం వేస్తే తినరండి, నేను ఇలా ఈ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా వేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ముందే వేస్తారు, నేను వేసేటప్పుడు వేసుకున్నాను, బాగా వస్తుందని. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మరిగిపోయింది. కొంచెం వాటర్లో చేయి ముంచుకోవాలి. వాటర్లో చేయి కొంచెం ఇలా తడుపుకొని బొండాలు వేసుకుందామండి. చూడండి, చక్కగా ఇలా వేస్తే జారిపోతుంది. నేను బొండాలు వేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాను, చాలా బాగా వస్తుంది. మంట మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టకూడదు. ఇది హోటల్ స్టైల్ అండి నేను వేసుకున్నది. చూడండి, ఇలా రిటర్న్ చేసుకుందాము. మీడియంలో పెడితే లోపల బయట బాగా వేస్తుంది, హైలో అస్సలు పెట్టండి. ఇలా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేద్దాము, వేగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాలి, తీసేద్దాం. ఇప్పుడు అలాగే వేసుకుందాం. ఒకసారి తడిపి వేసుకుంటే బొండలు బాగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, మైసూర్ బొండ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. మీ ఎదురుగా ఒక బొండ చింపి చూపిస్తుంది. చూడండి, చాలా గుల్లగా వచ్చాయి. చూడండి, ఇలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి, పిల్లలకి ఇస్తే కనిపిస్తూ. ఎంతో టేస్టీ అయిన పల్లి చట్నీ మైసూర్ బొండ రెడీ అయిపోయిందండి. ఇది హోటల్ స్టైల్లో చేశాను. తప్పకుండా నా ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.